విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక విలేజ్ వకీల్ వాసవి ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జూనియర్ సివిల్ జడ్జ్ గురించి నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీకు జూనియర్ సివిల్ జడ్జికి సంబంధించి క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఎన్నిసార్లు రైట్, ఎవరు రాస్తారు, రిజర్వేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ అలాగే రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని వీడియోస్ కూడా మీకు మన ఛానల్ ప్లేలిస్ట్లో జూనియర్ సివిల్ జడ్జ్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. మీరు అది ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక జేసీజేకి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా అక్కడ మీకు కనిపిస్తాయి. అయితే నేను రీసెంట్గానే ఏజ్ లిమిట్ గురించి కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. అంటే ఏజ్ లిమిట్కి సంబంధించి ఒకప్పుడు ఒకలా ఉండేది. సో 2019 ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఒక రకమైన రిలాక్సేషన్ అనేది ఓపెన్ కేటగిరీకి యాడ్ అయింది. సో ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఏ కమ్యూనిటీ వాళ్ళకి వస్తుంది, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈరోజు వీడియోలో ఏంటి అంటే లోకల్ అండ్ నాన్ లోకల్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది, సో అది డౌట్ అనమాట. నాకు ఒక కామెంట్ కూడా రావడం జరిగింది దాని మీద. సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా చాలామందికి డౌట్ ఉంటుంది కాబట్టి ఏపీలో ఎవరైతే ఏపీ రెసిడెంట్స్ ఉంటారో వారికి మాత్రమే వారి కేటగిరీస్కి సంబంధించి రిజర్వేషన్ వస్తుంది. తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఏపీలో ఓసీ ఉంటారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ ఉంటారు, అక్కడ కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నాన్ లోకల్స్ కింద కన్సిడర్ అవుతారు. సో వారికి ఏపీ రెసిడెంట్స్కి వచ్చే రిజర్వేషన్ రాదు. అంటే మీరు జనరల్గా ఏపీ కేటగిరీ పీపుల్ అయితే మీకు 75 మార్కులు వచ్చినా మీకు ఇక్కడ మెయిన్స్కి సెలెక్ట్ అవుతారు. కానీ మీరు తెలంగాణ స్టేట్ అవ్వడం వల్ల ఓపెన్ కేటగిరీలో వాళ్ళకి అంటే మెరిట్ లిస్ట్లో మాత్రమే వస్తాయి. బట్ కొన్ని చోట్ల మనకి రూల్స్ ప్రకారం ఎలా ఉంటుందంటే కొన్ని స్టేట్స్ కానీ కొన్ని చోట్ల అంటే ఒక్కొక్క చోట ఒకలాగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇస్తారు కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొంత పర్సంటేజ్ కానీ అట్లా ఉంటుంది. బట్ కమింగ్ టు ఏపీ అండ్ తెలంగాణ, ఏపీ జేసీజే ఎవరైతే తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు రిజర్వేషన్ లేకుండా అప్లై చేసుకోవాలి. అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎట్లా అయితే కన్సిడర్ చేసి మెరిట్లో వస్తుందో అలాగా. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అలా అప్లై చేసుకోవాలి. కానీ అక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇక్కడ ఏపీలో వచ్చినట్లుగా రిజర్వేషన్ కూడా రాదు. అండ్ ఇంకా చాలా చోట్ల కూడా ఎలా ఉంటుందంటే నాన్ లోకల్స్కి ఫీజులో కూడా అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఫీ కట్టేటప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇప్పుడు ఫీజు తగ్గుతుంది కదా, జేసీజేకి సంబంధించి 750 రూపీస్ అంత ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అయితే నార్మల్గా 1500 ఉంటుంది కదా. సో అది తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా 1500 కట్టాలి. సో అది జనరల్గా నేను అంతకుముందు వచ్చింది నోటిఫికేషన్ అన్నప్పుడు కూడా చెప్పాను. సో మీరు అట్లాగా ఎలా అయితే కడతారో ఈ రిజర్వేషన్కి సంబంధించి కూడా మీరు ఈక్వల్ టు ఓపెన్ కేటగిరీ. సో అది అట్లానే మనకి రిజర్వేషన్ అనేది మాత్రం నాన్ లోకల్స్కి అప్లై కాదు. నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ బట్ ఆల్సో ఫర్ అదర్ స్టేట్స్. బట్ మన ఛానల్ చూసి మన ఛానల్లో డౌట్స్ అడిగిన వాళ్ళు తెలుగు వాళ్ళే అవుతారు కాబట్టి మ్యాక్సిమం చెప్తున్నాను. తెలంగాణ వారికి ఏపీలో అయితే కనుక మీరు రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేసుకోలేరు. బట్ యూ కెన్ అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ జేసీజే ఇన్ ఏపీ. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు ఏపీలో జడ్జిలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏపీ వాళ్ళు తెలంగాణ జడ్జిలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కువ మంది నాకు తెలిసిన ఒక అక్క కూడా ఏపీలో అక్క అనమాట. సో తను తెలంగాణలో జడ్జికి సెలెక్ట్ అయ్యారు. కాబట్టి మెరిట్ లిస్ట్లో మనం వెళ్ళొచ్చు, రిజర్వేషన్తోనే వెళ్ళాలని ఏమీ లేదు. కాబట్టి డెఫినెట్గా మీరు అందరూ ఎవరైతే జేసీజే ఉన్న వాళ్ళు ఉంటారో నా సజెషన్ ఏంటంటే ఏపీలో తెలంగాణలో 2 రాసుకోండి. మైనర్ యాక్ట్స్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి రాసుకోండి. ఇంకా ఏపీలోనే ఉండాలంటే అప్పుడు ఇక్కడ ఒకటే రాసుకున్నా సరిపోయిద్ది అనమాట. సో అది ఈ లోకల్ అండ్ నాన్ లోకల్కి సంబంధించి జేసీజేలో రిజర్వేషన్ వస్తుందా రాదా అనడానికి నా క్లారిఫికేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఎవ్రీథింగ్ నేను ప్రతి ఒక్కటి కూడా కవర్ చేశాను జేసీజేకి సంబంధించి, అంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషను. అట్లానే ఎన్రోల్మెంట్కి సంబంధించి కూడా కంపల్సరీగా కాదా అని కూడా అడుగుతున్నారు. సో ఎన్రోల్మెంట్ అనేది ఏంటి అంటే కొన్ని స్టేట్స్లో ఎన్రోల్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది కొన్ని నోటిఫికేషన్ ప్రకారం, కొన్ని చోట్ల అవసరం లేదని ఉంటుంది. నేను చూసినప్పుడు మళ్ళీ జూనియర్ సివిల్ జడ్జికి ఎన్రోల్మెంట్తో అవసరం లేదని చెప్పి కొన్ని స్టేట్స్కి వస్తుంది. బట్ మన ఏపీలో కూడా కన్సిడర్ చేసుకున్నట్లయితే ఎన్రోల్మెంట్ అనేది మీరు తీసుకుంటే
మీరు ఒక అడ్వకేట్గా రికగ్నైజ్ అవుతారు కదా. సో కాబట్టి ఎన్రోల్మెంట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. సో దీనికి సంబంధించి స్టేట్ టు స్టేట్ వేరియేషన్స్ అనేది కూడా ఉంది. బట్ ఏపీలో మీరు ఎన్రోల్మెంట్ అనేది కంపల్సరీ చేసుకోండి. అంటే ఏ స్టేట్ తెలంగాణ వాళ్ళు మీ స్టేట్లో మీరు ఎన్రోల్ అయ్యి ఒక అడ్వకేట్కి ఎన్రోల్మెంట్ అనేది కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి కంపల్సరీగానే ఎన్రోల్మెంట్ అనేది చేసుకునే జేసీజేకి అప్లై చేసుకోండి. సో కాబట్టి మీకు లోకల్ అండ్ నాన్ లోకల్కి సంబంధించి ఈ ఎన్రోల్మెంట్కి సంబంధించి కూడా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ సిలబస్ అదంతా కూడా నేను చెప్పాను వీడియోస్లో, అవి చూడండి. అండ్ ఈసారి మాత్రం మనకి ఓల్డ్ సిలబస్ ఉంది కాబట్టి ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే అప్లై చేసుకున్నారో అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉంటే అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసు యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ కామెంట్స్లో మీరు ఏదైతే అభిప్రాయం తెలియజేస్తారో వాటిపైన ఎక్కువ వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయి. సో అది దృష్టిలో పెట్టుకుని మీకున్న డౌట్స్ని ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.